ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్ నియోజకవర్గంలో దందాలు సెటిల్మెంట్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ఏడాది బతుకమ్మ పండుగకు వచ్చిన చీరలను పేద మహిళలకు పంపిణీ చేయకుండా రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ కోణంలో ఎమ్మెల్యే వీరేశం మహిళా సంఘాలకు యూనిఫామ్గా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు నకిరేకల్ మున్సిపాలిటీలో ఎందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. సంబరాలు చేస్తున్నారు కదా, మరి ప్రాంతం నకిరేకల్ చెరువు ఎడారిగా మారింది. పానగల్లు చెర్ల నీళ్ళు లేవు, తాగనికి ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు, ఈ 10 రోజుల నుంచి వస్తున్నాయి. ఇలా ఒకటే పనిగా పెట్టుకోండు. ఒక పోలీసు యంత్రాంగం ద్వారా కొంత శంషాగాలను ఎస్ఐలను పెట్టుకుని ఆ ఎస్ఐలు కూడా పని కట్టుకొని మరి సందర్భం లేకుండా అసందర్భంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరైతే గట్టిగా ఉన్నారో గ్రామాలలో ఆ గట్టిగా ఉన్న కార్యకర్తల యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేకి హైదరాబాద్ లాక్కునే సరిపోతలేదంట. భువనగిరి మీరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నా. ఇప్పుడు కార్ బుల్లెట్ అయ్యింది, ఎక్స్కార్ట్లు వేసుకొని ఎక్కడ పోయినా నేను ఇప్పుడు వేణువీరేశం అని చెప్పి ఎక్స్కార్ట్లు పెట్టుకుని తిరుగుకుంటా కబ్జాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. బయట ఏదో ప్రచారం అవుతుందో అలాంటి వ్యక్తి రోజు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా దోషి పెడతానికి పట్టాలున్న పట్టదారు భూములను కూడా గుంచి దొడ్డిదాన్ని గుంచి పక్క రైతులకు అప్పచెప్పే కార్యక్రమం. పట్టాలున్నా కూడా పట్ట భూమికి వెళ్ళి మాకు దారులు ఎందుకు అని చెప్పి దాడులు చేయడం.